బీఆర్ఎస్ సీనియర్ నేత ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న నామా నాగేశ్వరరావుతో బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతున్నట్టు బీజేపీ రాష్ట్ర నాయకులు తెలిపారు. నామా చేరికపై 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందంటున్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి నామా నాగేశ్వరరావు పేరును బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరితే ఖమ్మం నుంచి బీజేపీ తరపున ఆయన్నే బరిలోకి దింపుతారని సమాచారం. అయితే బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు ఖమ్మం బీజేపీ సీట్ను ఆశించి ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు నామా బీజేపీలో చేరితే తనకు టికెట్ దక్కదేమోనని జలగం వెంకట్రావు టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నామా నాగేశ్వరరావు చేరిక అదేవిధంగా ఖమ్మం సీటు మీద డీటెయిల్స్ ఏంటి? రైతుశ్రీ వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగులుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలందరూ కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వైపుకు మొగ్గు చూపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. తాజాగా 2 ఎంపీలు అటు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. మరొక 2 ఎంపీలు ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరొక ఎంపీ ఖమ్మం జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి వస్తున్నట్టు కూడా ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే చెవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ తరఫున టికెట్ కేటాయించింది. దాంతోపాటు పసునూరు దయాకర్ వరంగల్ స్థానం నుంచి కూడా టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ యోచనలో ఉంది. ఇటు బీజేపీ ఇప్పటికే జహీరాబాద్ బీబీ పాటిల్కు టికెట్ కేటాయించింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి. మరోవైపు నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములకు కూడా ఆయన కుమారునికి భరత్కు టికెట్ కేటాయించింది. ఇట్లా వరుసగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలందరూ కూడా పార్టీని వీడుతూ ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా ఖమ్మం జిల్లా నుంచి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన బరిలో దిగుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధిష్టానం ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఢిల్లీలో జాతీయ నాయకత్వం అంతా కూడా నామా నాగేశ్వరరావుతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 15 మంది అభ్యర్థులను బీజేపీ పార్టీ ప్రకటించి ఉంది. మరొక 2 స్థానాలు మాత్రం పెండింగ్లో పెట్టింది. వరంగల్, ఖమ్మం 2 స్థానాలు సహా మిగతా 15 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించి ఉంది. ఇప్పటికే బలమైన నేతలందరినీ కూడా బీజేపీ ఇప్పటికే నేతలను ప్రకటించి ఉంది. మరొక 2 కూడా బలమైన నేతల్ని పెట్టగలిగితే గనక అక్కడ ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందంటూ కూడా బీజేపీ ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఖమ్మం జిల్లా పార్లమెంట్ స్థానం నుంచి నామా నాగేశ్వరరావు పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అక్కడ ఆయనకు బీజేపీ బరిలోంచి నామా నాగేశ్వరరావు దించితే ఆ సామాజిక వర్గంతో పాటు అక్కడ బలమైన ఓట్ల శాతం పెంచుకోవచ్చు అనే దిశగా బీజేపీ అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసినటువంటి జలగం వెంకట్రావు తాజాగా బీజేపీ నుంచి ఖమ్మం బరిలో ఉంటారు, ఎంపీ పోటీ చేస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన ఎంపీ సీటుకు ఏదైతే బీజేపీ నాయకత్వం నుంచి భరోసా అందిన తర్వాత జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి జలగం వెంకట్రావే ఖమ్మం బరిలో ఉంటారని కూడా వార్తలు వచ్చినాయి. అధిష్టానం కూడా ఆ వైపుకు పరిశీలించింది. జలగం వెంకట్రావును దించితే ఏ విధంగా ఉంటుంది, ఖమ్మం స్థానం నుంచి మనం గెలవబోతున్నామంటూ కూడా ఆ వైపుకు పరిశీలించింది. జాతీయ నాయకత్వం కూడా ఆ వైపుకు అడుగులు వేసింది. జలగం వెంకట్రావుని బరిలోకి దించుతామంటూ కూడా వార్తలు వచ్చినట్టు